హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ మీకు మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేసే ఒక చిన్న క్యాల్కులేషన్ చెప్తా. ఈ క్యాల్కులేషన్ వల్ల మీకు అసలు ఇల్లు అంత తొందరలో కొనాలన్నా, ట్యాక్స్ సేవ్ చేయడానికి ఒక ఫ్లాటు లేదా ఇల్లు కొనొచ్చా, ఇది కొనటం వల్ల మనకొచ్చే లాభమేమి అనేది మనము ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకుందాం. దయచేసి నా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయడానికి మీ వంతు ఫైనాన్షియల్ సహకారం అందిస్తారని నేను కోరుతున్నా. ఎందుకంటే నా ప్రతి ఒక్క వీడియో ఎడ్యుకేటివ్ ఉంటుంది, ప్లస్ మీ డబ్బులు లక్షల్లో సేవ్ చేస్తుంది. నేను చెప్పే క్యాలిక్యులేషను కరెక్టా కాదా అని మీరే మీ ఇన్కమ్ని బట్టి లెక్క వేసి చూసుకొని డిసిజన్ మీరే తీసుకునేటట్టు చేసే బాధ్యత నాది. కనుక ఈ వీడియో చూసే కన్నా ముందే ఒక లైక్ కొట్టేయండి. ఈ వీడియో గురించి మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్తో కూడా మీరు షేర్ చేసుకోండి అని నేను కోరుతున్నాను. మనము ఈ వీడియోలో ట్యాక్స్ కడితే మంచిదా లేదా ఒక ఫ్లాట్ తీసుకోవడం మంచిదా, నేను ఇల్లు గురించి తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ ఒక ట్యాక్స్ తీసుకోవడం, ట్యాక్స్ పే చేసి సైలెంట్గా ఉండడం బెటరా, లేదా ఆ ట్యాక్స్ని సేవ్ చేయడానికి ఒక హోమ్ లోన్ తీసుకోవడం బెటరా, అంటే ఫ్లాట్ తీసుకోవడం బెటరా అనే క్యాల్కులేషన్, ఒక చిన్న క్యాల్కులేషన్ చూపిస్తాను. ఇది బేసిక్ కిండర్ గార్డెన్ క్యాల్కులేషన్. యాక్చువల్లీ ఇది ఫస్ట్ వీడియో ఉండాలి నాది, కానీ 7 months తర్వాత నేను ఈ వీడియో వేయాలని డిసైడ్ చేసుకున్నాను. దయచేసి ఈ వీడియో చూస్తూ మీకు తగిన క్యాల్కులేషన్ మీరు వేసుకోవాలి. నేను అప్రాక్సిమేట్ అందరికీ అర్థం కావాలని ఒక క్యాల్కులేషన్ చేశాను. ఇది మక్కి టు మక్కి పక్కా ఇయర్ టు ఇయర్ క్యాల్కులేషన్ కాదు. నేను 20 yearsని 10 yearsగా విభజించి మీ ఆదాయము ప్లస్ హోమ్ లోన్ దీని క్యాల్కులేషన్ చేశాను. మీరు ఒక్కసారి గమనించి మీకు తోచిన క్యాల్కులేషన్ మీరు చేసుకోండి. మనం వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు సపోజ్ ఆన్ అన్ యావరేజ్ మీ 10 years ఇన్కమ్ పర్ ఇయర్ 16 lakhs వేసుకున్నాం. 12 నుంచి 18 ఉండొచ్చు, ఎంతనా ఉండొచ్చు. నేను యావరేజ్ ఫర్ 10 years 16 lakhs పర్ ఇయర్ ఇన్కమ్ తీసుకున్నాను. అయితే మీకు 10 years ఇన్కమ్ 1,60 lakhs మీకు వస్తుంది. దానిపై సింపుల్ రాసుకోండి, మీకు అర్థమైపోతుంది. అసలు హోమ్ లోన్ బెటరా, ట్యాక్స్ మిగిలించుకోవడానికి హోమ్ లోన్ తీసుకోవాలన్నా 20 ఏళ్ళది. ఈ 20 ఏళ్ళ హోమ్ లోన్ తీసుకుంటే మీకు ఏం లాభం ఇట్లా తెలిసిపోతుంది. 16 లక్షల ఇన్కమ్, 10 years మీ ఇన్కమ్ 1,60,00,000 రాసుకోండి. మీ ఇన్కమ్ ప్రకారం మీరు రాసుకోండి. టోటల్ ట్యాక్స్ 10 ఏళ్లలో 16 లక్షలు కట్టాల్సి వస్తుంది. 10 ఏళ్లలో ట్యాక్స్ 16 లక్షలు చిల్లర. నేను చిల్లర వేసుకోలేదు, మీకు అంతా అర్థం కావాలని రౌండ్ ఫిగర్ 16 లక్షలు. మీరు ట్యాక్స్ కట్టినాక 1,40,00,000 చిల్లర మీ దగ్గర క్యాష్ మిగులుతుంది. ట్యాక్స్ కట్టాక మీకు 16 లక్షలు జీతం ఉన్న టైంలో మీరు ఒక 70 లక్షల ఫ్లాట్ కొంటారనుకోండి. ఆ 70 లక్షలకు మీరు
10 సంవత్సరాలకు అసలు ప్లస్ వడ్డీ 98 లక్షలు చెల్లిస్తారు. ఫస్ట్ 10 years అసలు ప్లస్ వడ్డీ రాసుకోండి. అయితే మీరు సంపాదించిన సంపాదనలో ఈ హౌసింగ్ లోన్ కట్టినాక ఎంత మిగులుతుంది అంటే 62 లక్షలు మిగులుతుంది. మీరు ట్యాక్స్ కడితే 1,40,44 లక్షల చిల్లర మిగులుతుంది. మీరు ఒక హౌసింగ్ లోన్ తీసుకుంటే అసలు ప్లస్ వడ్డీ కడితే మీకు 62 లక్షలు మిగులుతుంది. అయిపోయిందా? ఫస్ట్ 10 సంవత్సరాలు అయిపోయాయి. నెక్స్ట్ 10 సంవత్సరాలకు వద్దాం. ఇప్పుడు నెక్స్ట్ 10 సంవత్సరాలు యావరేజ్, నెక్స్ట్ 10 సంవత్సరాల యావరేజ్ ప్రతి సంవత్సరం మీ ఆదాయం 30 లక్షలు అనుకోండి. డబుల్, నియర్లీ డబుల్. 16 లక్షలు ఉండే ఇప్పుడు 10 సంవత్సరాలు అయినాక మీ నెక్స్ట్ యావరేజ్ ఆదాయం 30 లక్షలు అనుకోండి. ఈ 30 లక్షలకు ప్రతి సంవత్సరము మీకు 3 కోట్ల ఆదాయం. టోటల్ 10 yearsకి 3 కోట్ల ఆదాయం. దానిపై కట్టవలసిన ట్యాక్స్, మీ ఆదాయం పెరిగింది కదా, ట్యాక్స్ స్లాబ్ కూడా పెరుగుతుంది. 60 లక్షలు ఈ 10 సంవత్సరాల్లో మీరు ట్యాక్స్ కట్టాలి. 3 కోట్ల ఆదాయంపై 60 లక్షలు మీరు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ట్యాక్స్ కట్టంగా మీకు మిగిలిన ఆదాయం 2,40 లక్షలు. ఫస్ట్ 1,40 లక్షల చిల్లర మిగిలింది, ఇప్పుడు 2,40 లక్షల చిల్లర మిగులుతుంది ట్యాక్స్ కట్టినాక. అయితే ఇప్పుడు రెండో విడత అంటే 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు ఈ సెకండ్ బిట్లో మీ హోమ్ లోన్ సేమ్ ఉంటుంది. నేను మీకు అందరికీ అర్థం కావాలని హోమ్ లోన్ 9% పెట్టి క్యాలిక్యులేషన్ చేసేసిన. అంటే 20 ఏళ్ల వరకు కూడా 9% హోమ్ లోనే పెట్టి, అది 10 కావచ్చు, 12 కావచ్చు, 8 కావచ్చు, 6 కావచ్చు, ఎంతైనా కావచ్చు. మీకు ఈజీ క్యాలిక్యులేషన్ ఉంటుందని 9% స్లాబ్ ఫిక్స్ చేసి పారేస్తాం హోమ్ లోన్. మీరు 10 ఏళ్ల తర్వాత నెక్స్ట్ 10 ఏళ్లకు కూడా మీరు అసలు ప్లస్ వడ్డీ హోమ్ లోన్కి 98 లక్షలు కట్టవలసి వస్తుంది. అయితే మీరు ఇది కట్టినాక 98 లక్షలు మీరు కట్టినాక అప్రాక్సిమేట్గా మీకు ఒక 2 కోట్ల రూపాయల క్యాష్ మిగులుతుంది. ఫస్ట్ 10 years మీకు ఎంత మిగులుతుంది? 62 లక్షలు మాత్రమే మిగులుతుంది. కానీ ఆ 10 years తర్వాత నెక్స్ట్ 10 years ఎంత మిగులుతుంది? 2 కోట్లు మిగులుతుంది. మీ ఇన్కమ్ ఎక్కువైంది, మీ కట్టే స్లాబ్ సేమ్ కనుక మీకు 2 కోట్లు ఇక్కడ మిగిలింది. అయితే మనం సింపుల్ క్యాలిక్యులేషన్గా అసలు ఈ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే బెటరా లేదా ఒక హోమ్ లోన్ తీసుకుంటే బెటరా మీకు చిట్కలో తేలిపోతుంది. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత మీరు కట్టిన ట్యాక్స్ మొత్తం 20 ఏళ్లకు మీ టోటల్ ఇన్కమ్కి కట్టిన ట్యాక్స్ 76 లక్షలు, 76 lakhs. మీరు మీ ఇల్లు తీసుకున్న దానిపై కట్టే ఈఎంఐ 1,26 లక్షల చిల్లర వడ్డీ. మీరు 70 లక్షల ఒక ఫ్లాట్ తీసుకున్నారు కదా, దానిపై వడ్డీ 20 ఏళ్లకు 1,26 లక్షలు. మీకు 20 ఏళ్లకు ట్యాక్స్ 76 లక్షలు మాత్రమే. అంటే ఇక్కడ 50 లక్షల డిఫరెన్స్. అయితే మీకు ఈ 20 ఏళ్ల సమయంలో ట్యాక్స్ కట్టినాక మిగిలే క్యాష్ 3,80 లక్షలు. 20 ఏళ్ళు మీరు సంపాదిస్తూ ట్యాక్స్ కడుతూ మీకు మిగిలే అమౌంట్ 3,80 లక్షలు.
ఓకేనా? ఓకేనా? అయిందా? అయితే క్లియర్గా చూసుకోండి ఒకసారి. మీరు టోటల్ లోన్ ఎంత కడుతున్నారు ఒక్కసారి క్యాల్కులేషన్ వేసుకోండి. వేసుకుంటే మీకు వచ్చిన ఆదాయం మైనస్ లోన్ అమౌంట్ తీసేస్తే మీకు వచ్చిన ఆదాయం లోన్ అమౌంట్ తీసేస్తే క్యాష్ ఎంత మిగులుతుంది అంటే 2,62,00,000 మిగులుతుంది. ఫస్ట్ 10 ఏళ్ళు మీకు 60 లక్షల చిల్లర మిగిలే. రెండో విడత 10 ఏళ్ళు 2 కోట్లు మిగిలినాయి. అంటే 2,62,00,000 రెసిడ్యూ ఇన్కమ్. రాసుకున్నారా? అయితే ఈ ట్యాక్స్ కట్టినాక మిగులు డబ్బు 3,80,00,000. ట్యాక్స్ కట్టినాక మిగులు డబ్బు 3,80,00,000. ఇల్లు కొన్నాక మిగులు డబ్బు 2,62,00,000. అంటే మనం ట్యాక్స్ కట్టి మిగిలిన డబ్బు, ఇల్లు కట్టిన మిగిలిన డబ్బు చూస్తే 1,20,00,000 డిఫరెన్స్ వస్తుంది. 1,20,00,000. మనం ఇల్లు కొంటే మనము 1,20,00,000 తక్కువ డబ్బు ఆదా చేస్తున్నాం. ట్యాక్స్ కడితే బెటరా, ఇల్లు కొంటే బెటరా, ఇల్లుపై వడ్డీ చెల్లిస్తే బెటరా? మీరే తెలుసుకోవాలి. నేను ఇంకా ఫ్లాట్ క్యాల్కులేషన్ చేసిన, మక్కి టు మక్కి క్యాల్కులేషన్ చేస్తే 1,80,00,000 డిఫరెన్స్ వస్తుంది. మీకు అందరికీ అర్థం కావాలని నేను ఒక 0 క్యాల్కులేషన్ పెట్టిన, రౌండప్ చేసినందుకు 1,20,00,000 వస్తుంది, లేదా 1,80,00,000 దగ్గర పోతుంది. అయితే మనకు డిఫరెన్స్ 1,20,00,000 వస్తుంది. మనం ఏమనుకుంటాము, సరే మనకి ఇల్లు మిగిలిపోతుంది కదా, ఫ్లాట్ మిగిలిపోతుంది కదా, మనం ఇంత కట్టినా డిఫరెన్స్ వచ్చినా సరే మనకు ఒక ఫ్లాట్ మిగిలిపోతుంది కదా అని అంటాం. కరెక్ట్. ఇప్పుడు మనము ట్యాక్స్ కట్టంగానే మిగిలిన క్యాష్ అంతా మనదే. ట్యాక్స్ కట్టినాక ఈ 3,80,00,000 మనదే. 20 ఏళ్ల తర్వాత 3,80,000 ఓనర్స్ మనం. అయితే ఈ 20 ఏళ్ల తర్వాత మన దగ్గర 2,60,00,000 ఓనర్స్ మనం. మరి ఈ ఇంటి సంగతి ఏమి, ఈ ఫ్లాట్ సంగతి ఏమి అని ఆలోచిస్తే 20 ఏళ్ల తర్వాత ఈ ఫ్లాట్ డిప్రిసియేషన్ 50 to 70% ఉంటుంది. అంటే ఈ 70 లక్షల ఫ్లాట్ కాస్త 25 లక్షల నుంచి 35 లక్షల మధ్యలో పలుకుతుంది. ఎందుకంటే డిప్రిసియేషన్ కాబట్టి. హై రైజెస్లో తీసుకుంటే ఈ క్యాల్కులేషన్ పక్కా సరిపోతుంది. హై రైజెస్కి ఈ క్యాల్కులేషన్ పక్కా సరిపోతుంది. అదే ఇండిపెండెంట్ ఇల్లు కట్టించుకుంటే లాభం ఎక్కువ ఉంటుంది. ఈ ఫ్లాట్లకు కంపేర్ చేస్తే ఇండిపెండెంట్ ఇంట్లో భూమి వాల్యూ పెరుగుతుంది కనుక ఈ క్యాల్కులేషన్ మనకు అచ్చొస్తుంది. కానీ ఫ్లాట్లు కొంటే భయంకరమైన నష్టాలు ఉంటాయి. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత ఆ ఫ్లాట్ పరిస్థితి ఏమి అని ఆలోచిస్తే దానికి 50% డిప్రిసియేషన్ తీసేయండి, అంటే 35 లక్షలు బలుకుతాయి. ప్రతి నెల ఆ ఫ్లాటుపై
ప్రతి నెల ఆ ఫ్లాటుపై నేను బేసిక్ ఇస్తున్నా విత్ ట్యాక్సెస్ కలిపిన ఒక 5,000 మెయింటెనెన్స్ తీసుకోండి. నేను చాలా తక్కువ చెప్తున్నా, ట్యాక్సులు గిఫ్ట్స్లు అన్నీ కలిపిన. నేను మీకు అందరికీ అర్థం కావాలి, మీకు అనుకూలంగా ఉండాలి ఈ వీడియో, అది కూడా ఉండాలి కదా. మరి నెగిటివ్ ఉంటే మీరు ఒప్పుకోరు. 5,000 మెయింటెనెన్స్ తీసుకోండి. 20,000కు 20 ఏండ్లకు 12 లక్షల మెయింటెనెన్స్ చెల్లిస్తాం. వడ్డీ కాకుండా మెయింటెనెన్స్ కూడా కడతాం, అది 12 లక్షలు. ఈ 35 లక్షల్లో 12 లక్షలు తీసేయండి, ఎంత వచ్చింది? 23 లక్షలు వచ్చింది. మా ఇతరత్ర ఖర్చులు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇవన్నీ ఏమి వేయలేదు నేను. ఎక్స్ట్రా మెయింటెనెన్స్లు, కామన్ మెయింటెనెన్స్లు, మరమ్మత్తు ఖర్చులు ఏమీ లేదు. మీకు కోపం వస్తుందండి. ఏమి లేకుండా ఈజీగా చెప్పిన. మీకు మిగిలేది 23 లక్షలు. 20 ఏండ్లు తడబడుతూ చస్తూ బతుకుతూ ఈఎంఐ కడితే మీ ప్రాపర్టీ వాల్యూ 23 లక్షలు. ఇంకా నేను ఎక్కువ చెప్తున్నా, 23 లక్షలు. మీకు అప్పుడే యూడిఎస్ రాదు, 20 ఏండ్లకే బిల్డింగ్ పడిపోతుంది. డిప్రిసియేషన్ పెరుగుతూనే ఉంటుంది. ఇంకో కొస మెరుపు చెప్తాను. మీరు ట్యాక్స్ కట్టినాక డబ్బును ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు ట్యాక్స్ కట్టినాక ఉన్న డబ్బును మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంచుకున్నా మీకు ప్రతి సంవత్సరం వడ్డీ వస్తుంది. కానీ మీరు ఈఎంఐ రూపంలో కట్టిన డబ్బుకు ఏ వడ్డీ రాదు. మీరు అసలు ప్లస్ వడ్డీ కడతారు కదా, దానిపై ఏ ఇంట్రెస్ట్ రాదు. ఇంట్రెస్ట్ పోతుంది కానీ ఇంట్రెస్ట్ రాదు. అదే మీరు ట్యాక్స్ కట్టినాక మిగిలిన డబ్బును మీరు బిజినెస్లో కానీ ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి సంవత్సరము మీకు ఆదాయం వస్తుంది. నేను ఇంకా ఆ క్యాల్కులేషన్స్, జాతి క్యాల్కులేషన్స్ అని ఉంటాయి, అవన్నీ వేయలే. మీకు అందరికీ అర్థం కావాలని ఈ కిండర్ గార్డెన్ ఫస్ట్ సెకండ్ క్లాస్ లెక్క చెప్తున్నా. దీంట్లో మీకు అనుకూలంగా ఉండాలని లెక్క ఉంది. దీంట్లో నేను అనుకున్నట్టు లెక్క తీస్తే మీకు చిప్పని మిగులుతుంది. లాస్ట్ మీకు 70 లక్షల ఇల్లు కాస్త దాని వాల్యూ 20 ఏండ్ల తర్వాత 23 లక్షలు మాత్రమే. మీరు 20 ఏండ్లు కష్టపడి 70 లక్షల ఇంటిపై వేల కొద్ది రూపాయలు ఈఎంఐ కడితే మీకు మిగిలింది 23 లక్షలు. మీ ఆదాయం ఎంత, దాంట్లో ఈఎంఐ ఎంత, దానిపై కట్టే వడ్డీ ఎంత, 20 ఏండ్ల శ్రమకు మీకు దక్కిన వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ 23 లక్షలు. నాకు ట్యాక్స్ కట్టింది, ఇల్లు కట్టిన డిఫరెన్స్ 1,20,00,000. అంటే మీరు ఇల్లు కూడా తీసేసిన దాంట్లో అంటే 2,62,00,000 ప్లస్ 20 lakhs యాడ్ చేసుకున్న 2,80,00,000 to 90 lakhs అవుతుంది. అదే ట్యాక్స్ కట్టినాక మన దగ్గర 3,80,00,000 మిగులుతుంది. అంటే ఇంకా ₹1,00,00,000 డిఫరెన్స్ కనిపిస్తుంది. చాలా ఇంకేమన్నా కావాలన్నా, ఇంకా కావాలంటే ఇంకా జాతి లెక్కలు ఉంటాయి, అవి చెప్తే మీకు హార్ట్ అటాక్ వస్తుందని చెప్తలేను. అందరికీ అర్థం కాదు, సింపుల్ లెక్కలు చెప్పి మీకు కళ్ళు తెరిపియాలి అనే భావన నాలో ఉంది కనుక ఫస్ట్ వేసే వీడియో 7 నెలల తర్వాత వేస్తుంది. సంవత్సరానికి 16 లక్షలు ఆదాయం 10 ఏండ్ల వరకు, 30 లక్షల ఆదాయం నెక్స్ట్ 10 ఏండ్ల వరకు పెట్టుకొని యావరేజ్ క్యాల్కులేషన్ చేసి ఒక 70 లక్షల ఫ్లాట్ మీరు కొంటే మీకు ₹1,00,00,000 నష్టం, 1 crore లాస్. ఇది మీకు బ్యాంకులు చెప్పవు. 1 crore కాదు, నా ప్రకారం పోతే
1,80,00,000 loss on the amount you have earned for yourself with your strength. మీ చెమట కష్టాలతో సంపాదించిన డబ్బుపై మీరు ఇల్లు కొంటే, ఒక ఫ్లాట్ కొంటే ₹1,00,00,000 నష్టం. ఈ క్యాల్కులేషన్ మీ ముఖం ముందే ఉంది కదా, మీ కళ్ళ ముందే ఉంది. ఒకసారి ఒక పేపర్ బుక్ తీసుకొని ఒక క్యాల్కులేటర్ వేసుకొని చేసుకోండి. ఈ లెక్కల కన్నా ఇంకా ఘోరమైన లెక్కలు వస్తాయి. నేను ఇంకా మస్తు చెప్పలేదు. ఇంకా దీంట్లో ఆ ఫ్లాట్ మెయింటెనెన్స్ కానీ చార్జెస్ అవి ఇవి అన్నీ కలిపితే దండం పెట్టుకో. మీకు ఉట్టి బేసిక్ 9% క్యాల్కులేషన్ పెట్టిన, 20 ఏళ్ళకు కూడా 9% పెట్టిన వడ్డీ ఇంటిపై. అది ఘోరం. ఆ వడ్డీ క్యాల్కులేషన్ పడ్డదంటే మొత్తం బొగ్గైపోతుంది. 1,80,00,000 దాటుతుంది లాస్ట్ మీకు. ₹4.5 మీరు సంపాదిస్తే మీకు 1,80,00,000 లాస్ ఒక ఫ్లాట్ కొంటే. ఈ లెక్క వాడని చెప్తాడా మీకు? బ్యాంక్ వాడు ఎందుకు చెప్తాడు? వానికి నష్టం చెప్తే. ఎవరైనా మీకు లెక్క చెప్పిండ్రా? నేను సింపుల్ లెక్క చెప్తున్నాను. మీకు అన్ని బోర్డు మీద వేసి వడ్డీ లెక్కలన్నీ చేస్తే తల ఖరాబ్ అయిపోతుంది. అందుకోసము ఒక 10 ఏళ్ల వరకు ఒక స్లాబ్ పెట్టిన, నెక్స్ట్ 10 ఏళ్ల వరకు ఒక స్లాబ్ పెట్టిన, ఇన్కమ్ స్లాబ్. ఒక ఫస్ట్ 10 years 16 lakhs, నెక్స్ట్ 10 years 30 lakhs. అట్లా 2 స్లాబ్స్గా డివైడ్ చేసి మీకు గోరుముద్ద దింపిస్తున్నట్టు దింపిస్తారు. ఎందుకంటే మీకు అర్థం కావాలి దీంట్లో ఉన్న మోసం కనుక. అసలు లెక్కలు వేసినామంటే మీ తల తిరిగి బ్లాస్ట్ అయిపోతుంది. తీసుకున్న వాళ్ళు ఆ పై అంతస్తు నుంచి జంప్ చేసేది. ఇంత మోసం జరిగిందా మాతో? ఇట్లాంటి ఫ్లాట్లు కొనేవాళ్ళు 99% చదువుకున్న చవటలే. ఒక్కొక్కడు మ్యాథ్స్లో దిట్టలు, గుట్టల బుక్స్ చదివింది. మ్యాథ్స్ ఎట్లంటే అట్లా చదివి 99.999 తెచ్చుకుంది. కానీ ఈ బేసిక్ క్యాల్కులేషన్ చేయలేక విసుగు చెంది అర్థం కాక ఇల్లు తీసేసుకుంటున్నారు. మీరు ట్యాక్స్ సేవ్ చేసుకోవడానికి పోతే మీకు పెద్ద ట్యాక్స్ షటగోపం రూపంలో, ఇంటి రూపంలో పెట్టి మిమ్మల్ని 20 ఏళ్ళ మీ మంచి భవిష్యత్తును సర్వనాశనం చేసి టెన్షన్ పెట్టి లాస్ట్ మీకు దక్కేది ఏమంటే ఆ 20 లక్షలు. 4.5 కోట్ల ఆదాయం సంపాదించి బ్రహ్మాండంగా రాజులాగా బతికి మిమ్మల్ని 20 లక్షల అంటే రాని ఆదాయం ఆశ చూపి మీ బంగారు భవిష్యత్తును పాడు చేసిండ్రా లేదా అని నేను మీ ముఖాన్ని అడుగుతున్నాను. క్యాల్కులేషన్ మీ దగ్గరనే ఉంది. 5 కోట్లు సంపాదించే రాజును 20 లక్షల కోసం భికారీ చేసి 20 ఏళ్ళు ఈఎంఐ కొడుతూ వాళ్ళ మనోవేదనకు గురి చేసిన వీళ్ళని ఏమనాలి? ఈ వెల్త్ అడ్వైజర్స్, ప్రాపర్టీ అడ్వైజర్స్ని ఏమనాలి? ఈ వీడియో మీరు క్యాల్కులేషన్ వేసుకొని వాడెవడు చెప్పిండు కదా వాడి ముఖాన వాడేయండి. వాడు పారిపోకపోతే నేను ఇస్తా పైసలు. నేను చెప్పిన లెక్కలు మీరు వేసుకొని, నేను ఇంకా తక్కువ లెక్కలు వేసిన. ఎవడన్నా 10 ఏళ్ళు 16 లక్షలే ఉంటుందా ఇన్కమ్? నెక్స్ట్ 10 ఏళ్ళు 20 ఏళ్ళైనా కూడా 30 లక్షలే ఉంటుందా ఇన్కమ్? 10 ఇయర్ 30 లక్షలు ఏముండదు కదా. అంత జీనియస్ అయితే వానికి 50 లక్షలు కూడా వచ్చు. అంటే నేను మామూలు ఇన్కమ్ నేను చెప్పిన లెక్కను మీకు అందరికి అర్థం కావాలని చెప్పి ఈ లెక్క తీసుకుపోయి వాడి ముఖాన కొట్టి వాడు పారిపోకపోతే నన్ను అడగండి. ఇవ్వడనే కానీ వాడు ఎంత ఇంటెలిజెంట్ అయినా కానీ దయచేసి ఈ వీడియో చూశాకన్నా మీరు ట్యాక్స్ ఎట్లా అవాయిడ్ చేయాలన్నది 100 ways ఉంది. ఎవ్రీ ఇయర్ కొన్ని సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకుంటే మీకు ట్యాక్స్ సేవ్ అవుతుంది. హోమ్ లోన్ తీసుకోవాలనే రూల్ ఏం లేదు. చాలా ట్యాక్స్ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. దాని గురించి రీసెర్చ్ చేసి ప్రతి సంవత్సరము ఆ ట్యాక్స్ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే
ఈ హోమ్ లోన్ అనే దరిద్రం నుంచి బయటపడి మీరు ఆనందంగా మీ సంపాదించిన అమౌంట్ని మీరు ఇన్వెస్ట్ చేసుకొని రాజులాగా బతకొచ్చు అని చెప్తూ, మీకు అర్థం కాకపోతే 10 సార్లు వీడియో చూడండి, చూపించండి, మీరే ఒక పేపర్ పెన్ తీసుకొని ట్యాక్స్ లెక్కలు వేసుకోండి. అవునా కాదా మీ కళ్ళ ముందరనే తెలిసిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి సపోర్ట్ చేసేది ఉంటే నేను నా అకౌంట్ నంబర్ డిస్క్రిప్షన్లో మరి కామెంట్ సెక్షన్లో ఇస్తా. తప్పకుండా మీ ఆర్థిక సహాయం మీరు చేస్తారని ఆశిస్తూ నమస్కారం.